హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. అభిషేకం తర్వాత స్వామివారిని ఇలా రెడీ చేసుకున్నా అండి. చక్కగా తామర పూలు తెచ్చారండి మా వారు పొద్దున. ఆ తామర పూలతోటి స్వామివారిని మంచిగా రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే ఆయన 4 గంటలకి ఎళ్ళాడండి మార్కెట్‌కి. వచ్చేసరికి ఇంక 5:30 అట్లా అయిందండి. నాకు 5:30కి నేను అభిషేకం చేసేసుకున్నాను స్వామివారికి. ఇంక తర్వాత నాకు పువ్వులు అందాయండి మంచిగా. ఈ పువ్వులతో చక్కగా పూజ చేసుకున్నా అండి. తామర పూలు దొరికాయి. చాలా ఆనందం అనిపించిందండి ఈరోజు. తిరుమల శనివారాలు జరుగుతున్నాయి కాబట్టి స్వామివారికి ఇప్పటి నుంచి ఏదన్నా స్పెషల్స్ చేసుకుంటూ పోవాలండి నేను. స్పెషల్‌గా చేసుకోవాలి. ఎందుకో నాకంత కోరికండి స్వామివారికి స్పెషల్‌గా అక్కడ చేసిన పూజలు మనం చేయలేమండి. కాకపోతే మనసుతో ఆరాధించుకొని స్వామిని పొద్దున్నే ఇలా ధూపదీపాలతో మనం ఇంటినంతా అలంకరించుకోవాలన్నదే నా తపనంతా అదేనండి. ఇంటి ముందు కానీ, ఇంట్లో కానీ శుభ్రంగా చక్కగా ఉంచుకోవాలి. మనము నాన్ వెజ్ తిన్నా కూడా తెల్లారి చక్కగా తలస్నానం చేసుకొని, ఇల్లు, వాకిలి శుభ్రంగా ఉంటే చాలండి. నాన్ వెజ్ తింటే ఏంటండి దేవుడు కాదా? తినేవాళ్ళు తింటారండి. ఎందుకు తినరు? తింటారు. కానీ ఇల్లు, వాకిలి అంతా శుభ్రంగా స్టవ్ గట్రా అన్నీ చక్కగా చేసుకుంటే ఏముంటుందండి? ఎవరు తినేది వాళ్ళు తింటారు. నాన్ వెజ్ తింటే తలస్నానం చేసుకోవాలి చక్కగా. చేసుకొని పూజ చేసుకోండి. ప్రతిరోజు నాన్ వెజ్ తిన్నాము ఈరోజు, అయ్యో! మనం పూజ చేయకూడదా అని అనుకోకూడదండి. స్నానం చేసుకొని పూజ చేసేసుకోవాలి. అంతే. ఏమీ చేసేది లేదండి. చూడండి స్వామివారిని చక్కగా అలంకరించుకొని, విరజాజులతో స్వామివారికి కాసింత అమ్మవారిని ఇలా పూలతో ముంచెత్తానండి. ఆనందంగా ఉంటదండి అమ్మవారికి. ఆ సువాసన పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. అమ్మవారు, అయ్యవారితో సహా ఇలా పూజించుకున్నానండి ఈరోజు.